ఓకే. సో, గైస్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఆబ్జెక్ట్స్‌లో ఆబ్జెక్ట్స్‌ని బేస్ చేసుకొని అండ్ అరేని బేస్ చేసుకొని ఫంక్షన్స్ అండ్ కండిషనల్ అండ్ లూపింగ్ ఈ 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకున్నాము. సో, విల్ డూ వన్ థింగ్ లైక్ విల్ డిస్కస్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ based on the same functions, looping and condition, and also this array and object. But before going to that, let me tell you about another type of function called callback. Callback and higher order. So these are both another types of functions. Already we know that what exactly functions. These callback and higher order also type of functions. So here we need to understand first what exactly higher order and callback. Then you can understand few methods in array. Like already I told you about map. So map kani, filter kani, reduce. These are all called actually higher order functions. మనకి ఇవన్నీ higher order functions అన్నమాట. అండ్ మళ్ళీ మీరు హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ తెలియాలంటే మనకు కాల్ బ్యాక్ ఫంక్షన్స్ తెలియాలి. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అన్నట్లయితే దాంట్లో మనం ఇది యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ మీకు అసలు హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, లెట్ స్టార్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ లో మనకి ఎలా అవుతుంది అన్నట్లయితే దిస్ ఫంక్షన్స్ యాక్ట్ లైక్ ఎ వేరియబుల్. Functions are nothing but like a variable. Sorry, like functions are like a value and we are going to store in a variable. మనము ఫంక్షన్స్ ని ఒక వాల్యూ లాగా తీసుకెళ్లి ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తాం అనమాట. ఏది ఈ యొక్క హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ లో. అసలు ఏంటి హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే జస్ట్ ఇమాజిన్ ఆల్రెడీ మీకు ఒక ఫంక్షన్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసు. ఎలా క్రియేట్ చేస్తాము? ఫంక్షన్ అనే ఒక కీవర్డ్ తీసుకుంటాము and we can give one identifier and this identifier should follow the rules and we can write the block. And just imagine there is another function. The function name, for example, I can take as a super అని తీసుకుంటున్నాను. And for this super function I need to pass some argument. నేను ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. ఓకే, and here same I can have these like lines of code. And here, if I want to call, execute this function super, I need to call. And remember, while you are going to call the function, you have created the parameter, so you have to pass argument, right? So here, what I do, while calling this super function, I can pass this function. For example, instead of identifier, you can do one thing, name it as a subfunc అంటే సబ్ ఫంక్షన్. నేనేం చేస్తున్నాను ఇక్కడ సబ్ ఫంక్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నౌ ఇఫ్ యూ అండర్స్టాండ్, మనం ఏం చేసాము, ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఇఫ్ ఐ వాన్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్, మేక్ షూర్ ఐ నీడ్ టు కాల్. కాలింగ్ అనేది మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ని మీరు క్రియేట్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మేక్ షూర్ యూ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్. నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నేను ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నాను, దానికి ఒక నేమ్ ఏదో ఇచ్చేసుకున్నాను. అండ్ ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు పాస్ యాజ్ అ వాల్యూ టు అనదర్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఓన్లీ ఇది ఒక్క ఫంక్షన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. సేమ్ ఫంక్షన్ మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది, యాడ్. ఓకే, యాడ్ అనే ఒక ఫంక్షన్ అన్నమాట.
ఈ యాడ్ అనే ఫంక్షన్ లో నేను ఏం చేస్తానంటే లైక్ వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. 2 వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ n1 and n2. And inside the block, I can call n1 and n2, and I can do whatever the functionality or logic I want, I can perform. For example, here I am going to perform n1 plus n2. సో ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ట్రై టు అండర్స్టాండ్. ఈ ఫంక్షన్ లో ఈ n1 అండ్ n2 ని మనం ఏమంటాము? పారామీటర్స్ అంటాము. దీస్ ఆర్ కాల్డ్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ మనం క్రియేట్ చేసాము అన్నట్లయితే మనం ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. యాజ్ వి నో, ఇప్పుడు ఇక్కడ నువ్వు 1 లైన్ కాదు 100 లైన్స్ రాసినా ఈ ఫంక్షన్ ని కాల్ చేయకుండా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. నౌ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్, జస్ట్ ఇమాజిన్ వీ హ్యావ్ సూపర్. ఇక్కడ ఏముంది? యాడ్ బదులు ఇక్కడ సూపర్ ఉంది. సూపర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. అండ్ ఇక్కడ n1 n2 బదులు ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది. ఒకవేళ 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. ఇక్కడ మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. సారీ, ఇక్కడ మనకి ఒకటే పారామీటర్ అనేది ఉంది. ఇక్కడ మన రిక్వైర్మెంట్ బట్టి 2 పారామీటర్స్ తీసుకున్నాము, బట్ ఇక్కడ ఒకటే పారామీటర్ ఉంది. అండ్ ఇక్కడ నేను బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకున్నాను, అండ్ ఇక్కడ కూడా నేను బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? కాల్ చేయాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద ఫంక్షన్. ఇది ఫంక్షన్ కాలింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలి? యాజ్ వి నో, while creating the function, we have given 2 parameters, and while calling the function, obviously, you have to pass 2 arguments. For example, I am going to pass 2, 5. And same like if you want to execute this function, you have to call this function. Okay. Now, as you can see, however, calling function, same, this is calling function. Now, as you can see, these are called actually arguments, right? These are called arguments. Same what I need to do. Same here, these are argument. But అక్కడ మనం ఏం చేసాము? 2 ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నాము. ఇక్కడ ఒకటి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాము. ఇక్కడ 2 పారామీటర్స్ మనం క్రియేట్ చేసాం కాబట్టి 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాము. ఇక్కడ ఒకటే పారామీటర్ ఇచ్చాం కాబట్టి ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు మీరు ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమవుతుంది? These are arguments are nothing but like a value. These are value. And n1, n2 are nothing but like a variable. ఈ n1 and n2 ఎలా యాక్ట్ చేస్తాయి ఇక్కడ? Like a variables. And these are values. And ఇప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది. Now n1 become 2, n2 become 5. సేమ్ లైక్ ఇక్కడ నువ్వు ఏదైతే పాస్ చేస్తున్నావో ఇది ఏమవుతుంది? ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది. అండ్ యూ కెన్ ప్రొవైడ్ పారామీటర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ కెన్ టేక్ కాల్ బ్యాక్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని కాల్ బ్యాక్ అంటున్నా. అండ్ ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు నెంబర్ అనే వాటిని మనం వాల్యూస్ గా ఇచ్చాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సూపర్ లైక్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్, దీన్ని మనం ఏమంటాము? హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాము. అసలు ఎందుకు మనం హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటున్నాము? దీనికి దానికి ఏంటి పెద్ద వేరియేషన్ అంటే సింపుల్. వెన్ యు ఆర్ కాలింగ్, వెన్ యు ఆర్ పాసింగ్ అనదర్ ఫంక్షన్ యాజ్ ఎ ఆర్గ్యుమెంట్, సింపుల్లీ దిస్ ఫంక్షన్ కాల్డ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సబ్ ఫంక్ అనేది ఏంటి అది డిసైడ్ చేస్తుంది ఇది లైక్ హైయర్ ఆర్డర్ ఫంక్షనా కాదా. ఇక్కడ సబ్ ఫంక్షన్ అంటే ఏమని చెప్పాను ఇందాక నేను ఆల్రెడీ? దట్స్ నథింగ్ బట్ అనదర్ ఫంక్షన్. లైక్ నేను ఎలా అయితే నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటానో అదొక ఫంక్షన్ అని చెప్పేసి నేను ఏం చేశాను? ఇక్కడ సబ్ ఫంక్ అని చెప్పేసి ఇక్కడ నా లాజిక్ నేను రాసేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను ఎక్కడ కాల్ చేయాలి? మరి ఎక్కడికి తీసుకెళ్లాను? ఇదిగో ఇక్కడికి తీసుకెళ్లాను. అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇక్కడ కూడా నేను కాల్ చేయలేదు. జస్ట్ ఐఎమ్ పాసింగ్ దిస్ ఫంక్షన్ యాజ్ అ వాల్యూ. That's what I told you. In higher order function, we are going to treat this function as a value to another function. వేరే ఫంక్షన్ కి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఫంక్షన్ ని ఒక వాల్యూ లాగా పంపిస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది? ఈ ఫంక్షన్ అంతా ఒక
వాల్యూ లాగా ఇదిగో ఇక్కడ నువ్వు ఏదైతే ఒక నేమ్ ఇచ్చుకుంటావో ఆ నేమ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ నేను దానికి నేమ్ ఏమని ఇచ్చానంటే కాల్ బ్యాక్ అని ఇచ్చాను. నా కాల్ బ్యాక్ విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు నువ్వు కాల్ బ్యాక్ అని చెప్పేసి ఇలా పెట్టావు అనుకో, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫంక్షన్ కాలింగ్. ఇదేంటి ఫంక్షన్ కాల్ అయినట్టు. అంటే ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ని ఇక్కడ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ని ఇక్కడ లోపల నువ్వు ఎక్కడైతే కాల్ చేస్తావో అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్స్ అ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇట్స్ అ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ. ఇది నువ్వు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు పాస్ చేస్తున్నావో అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపలికి. అంటే నువ్వు ఈ ఫంక్షన్ ని కాల్ చేసిన తర్వాత, నువ్వు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ని కాల్ చేసిన తర్వాత లోపల నువ్వు ఎక్కడైతే దీన్ని యూజ్ చేసుకుంటావో అప్పుడు, అంటే కాల్ చేసిన తర్వాత. దట్స్ వాట్ యాక్చువల్లీ కాల్ బ్యాక్. మనం జనరల్ గా కాల్ చేసినప్పుడు ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ అంటాం. లైక్ కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అంటే తర్వాత, నేను తర్వాత చేస్తాను. సేమ్ లైక్ దిస్ ఫంక్షన్ ఇస్ అ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ లేటర్ ఆన్ ద హైర్ ఆర్డర్ ఫంక్షన్. లైక్ హైర్ ఆర్డర్ ఫంక్షన్ నువ్వు కాల్ చేస్తావు, ఇది కాల్ చేసిన తర్వాత మనకి ఇది ఏమైందంటే లోపల ఉన్న ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఆబ్వియస్లీ వచ్చేది, అసలు ఎందుకు మనం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి? Why we need to use this callback function? Just imagine you want to perform a task, but the task should not perform immediately. The task will take some time and it will take some dependencies. Like after the dependency completion, only it should execute. For example, మనము ఇదేంటి అన్నట్లయితే ట్రాన్సాక్షన్ అనుకుందాం. ఇది ఒక ట్రాన్సాక్షన్ ఫంక్షన్ అనుకుందాం. ఇది ఈ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ అనేది నేను బయట రాశాను, బట్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ అనేది నాకు డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. మరి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? వెన్ యూజర్ గోయింగ్ టు మేక్ ద పేమెంట్. ఓకే, పేమెంట్ చేసేటప్పుడు. ఇప్పుడు సూపర్ అడ్మిన్ లైక్ ఈ సూపర్ ఫంక్షన్ నేను ఏమంటానంటే మేక్ పేమెంట్ అంట. ఈ మేక్ పేమెంట్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ ఫంక్షన్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సమ్ లాజిక్స్ ఏదో రాసుకుంటా. అంటే లైక్ బ్యాంక్ అకౌంట్ నుంచి లైక్ బ్యాలెన్స్ ని ఫెచ్ చేసుకోవడము అండ్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి ఇక్కడ నేను రాసుకుంటున్నా. ఓకే, అండ్ ఇక్కడ అంతా లాజిక్ అంతా ఇక్కడ జరుగుతుంది. మరి మేక్ పేమెంట్ దగ్గర ఏమవుతుంది అన్నట్లయితే జస్ట్ పిన్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ పిన్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ నేను పిన్ అనేది కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వన్స్ ఇఫ్ పిన్ ఈజ్ ట్రూ, అంటే ఇక్కడ కండిషన్ ఇక్కడ పిన్ గురించి రాశాను అనుకోండి. ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అంటే ఇక్కడ ఏదైతే పిన్ అంతా ప్రాపర్ ఉందో అది కనుక ట్రూ అయ్యింది అంటే నేనేం చేస్తా అంటే ఈ ఫంక్షన్ ని లోపల కాల్ చేస్తా. దట్స్ వాట్ యాక్చువల్లీ కాల్ బ్యాక్. ఇది యాక్చువల్ గా బయట ఉంది, నేనేం చేశాను దీన్ని ఇక్కడ అసైన్ చేశాను, ఇది లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఏదైతే కాల్ బ్యాక్ ఉందో ఆ కాల్ బ్యాక్ అనే నేమ్ తో నువ్వు యాక్సెస్ చేయొచ్చు ఎక్కడికైనా. సో నేను ఇలా యూజ్ చేసుకుంటా. అది రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని అంతా ఒక ప్రాసెస్ లా ఉంటుంది అనమాట. లైక్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్లిక్ ద బటన్, నువ్వు బటన్ ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, సో మనకు ఆబ్వియస్లీ లైక్ ఏపీఐ రెస్పాన్స్ అనేది రావాలి, రైట్? సో ఏపీఐ రెస్పాన్స్ రావాలి అన్నట్లయితే ఇక్కడ టైమర్ అనేది తీసుకుంటుంది. లైక్ ఇది ఎంత టైం అంటే లైక్ ప్రాసెసింగ్ కి. సో ఇదంతా మనకు జరగాలి అన్నట్లయితే ఇక్కడ మల్టిపుల్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ స్టెప్స్ మధ్యలో మనం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క బిహేవియర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దట్స్ వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ హైర్ ఆర్డర్ ఫంక్షన్. సింపుల్ ఇప్పుడు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవడానికి. వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై కాల్ బ్యాక్ ఫంక్షన్? కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్. సింపుల్. Call back function is nothing but a function. Simple. Then why we are naming it as a callback? Because we are passing this function as an argument to another function. ఇది ఒక జస్ట్ నార్మల్ ఫంక్షన్ ఏనండి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది పెద్ద స్పెషల్ ఏం కాదు, జస్ట్ ఇట్స్ నార్మల్ ఫంక్షన్. బట్ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ ఫంక్షన్ ని ఇంకొక ఫంక్షన్ కి ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ ఏ నార్మల్ వాల్యూస్ లైక్ నెంబర్ or string or array or object, you are trying to pass a function directly. ఒక ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్ గా నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకొక ఫంక్షన్ ని పంపిస్తున్నావు. దట్స్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. అండ్ వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఈస్ ట్రైంగ్ టు టేక్ అనదర్ ఫంక్షన్ యాజ్ ఎ ఆర్గ్యుమెంట్, దట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ హైర్ ఆర్డర్ ఫంక్షన్. సింపుల్. ఇక్కడ హైర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే పెద్ద బాక్స్ అనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే చిన్న బాక్స్ ని తింటుంది. దీన్ని మనం హైర్ ఆర్డర్ ఫంక్షన్ అంటున్నాం. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటున్నాం.
ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది లోపలికి వెళ్తుంది. అంటే లైక్ వేరే ఫంక్షన్ లోపలికి వెళ్తుంది. వేరే ఫంక్షన్ లోపలికి ఎప్పుడైతే ఒక ఫంక్షన్ వెళ్తుందో దాన్నే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. అండ్ ఏదైతే ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ ని తీసుకుంటుంది ఇక్కడ, ఇది లోపలికి తీసుకుంటుంది, దీన్ని మనం హైయర్ ఆర్డర్ అంటాం. సింపుల్. తీసుకునే ఫంక్షన్ నేమో హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాము. లోపలికి వెళ్ళే ఫంక్షన్ నేమో కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాము. ఎలా తీసుకుంటుంది? త్రూ ద ఆర్గ్యుమెంట్స్, రైట్? సింపుల్. సో అది మనకి ఇక్కడ కాల్ బ్యాక్ అండ్ హైయర్ ఆర్డర్. ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే డిపెండెన్సీ. లైక్ మనము ఇప్పుడు ఏదైతే ఐ మీన్ కొన్ని ఎగ్జాంపుల్స్, అట్లీస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ అయినా మనం మాట్లాడుకుందాము. ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఐ మీన్ లైక్ అర్థం అవ్వాలి అన్నట్టయితే అట్లీస్ట్ ఐ మీన్ ఒకవేళ ఏమో కవర్ అవ్వచ్చు అనిపించింది నాకు. సో అందుకే నేను చెప్పాను అనమాట. ఓకే, ఫైన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అన్నట్లయితే, నిన్న ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఆబ్జెక్ట్స్ లోపల కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఒక్కసారి ఆ మెథడ్స్ గురించి బ్రీఫ్ గా మాట్లాడుకొని ముందుకి ఎగ్జాంపుల్ తో వెళ్దాము. కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ కొన్ని మెథడ్స్ మనం కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్దాం. సో రైట్, so now I'm going to create an object. For example, let my object is equals to, I'm going to take name. For instead of name, I mean, if you are going to confuse, like instead of name, so better you can mention C name, means company name. ఎందుకంటే ఇక్కడ నేమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ నేమ్ అంటే ఒకళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో. యాక్చువల్గా అయితే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే నేమ్ అనేది ఇక్కడ బయట ఉంది, ఇక్కడ కంపెనీ లోపల ఉంటుంది కాబట్టి. ఓకే, సో కంపెనీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ దాకా చాలు. సో ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాం అంటే, కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, మనము ఆ మెథడ్స్ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్, console.log, you can do my object dot, for example, keys. So this is nothing but a method. So this method will bring you all the list of keys which are presented in this, sorry, hold open. My object.keys is not a function, sorry. Okay, object.keys, mention object.keys, not my object. So here inside that brackets you can pass whatever the object you want to access. Now you can see we got name, age, city, and company. So here these are not considered as a keys because ఇక్కడ దాకా మనకి ఐ మీన్ లైక్ కంపెనీ దాకా మాత్రమే మనకి ఐ మీన్ లైక్ ఏమంటారు కీస్ లాగా కన్సిడర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఓకే, ఫైన్. సో నెక్స్ట్ సేమ్ అలానే
మనకి వాల్యూస్ ఉంటుంది, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్. నెక్స్ట్, దిస్ ఈస్ ఆల్ కన్సిడర్ as a value. Like entries, which is nothing but like you'll get a complete key and value. బట్ ఈ కీ వాల్యూ అనేది ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఒక అరే ఫార్మాట్ లాగా క్రియేట్ అవుతుంది. బట్ ఐ డు కామెంట్ సి అరే ఫార్మాట్ like కీ అండ్ వాల్యూ లాగా మనకి ఇలా ఫార్మాట్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఒకవేళ ఇప్పుడు మీరు ఏమన్నా కొత్త వాల్యూ ఏమన్నా యాడ్ చేయాలి అన్నట్లయితే ఎస్ యూ కెన్ ఏబుల్ టు యాడ్. ఓకే, బట్ by using assign you can do it. For example, I'll write here for example here I'm going to do to assign, but here what we need to do, for example my object, I'll give object, and also I'll try to provide some different value like test, and for example new value I'm going to give. Just I'm trying to run it. As you can see, test, and we got new value to add the data. ఒకవేళ మీరు కొత్త వాల్యూ ఏమైనా ఇవ్వాలి అన్నట్లయితే ఇలా అనమాట. అండ్ రిమెంబర్, ఇన్ ఆబ్జెక్ట్ ఇట్ వోంట్ అలో డూప్లికేట్ కీస్. ఆబ్జెక్ట్ లో మనకి డూప్లికేట్ కీస్ ని అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ ద సేమ్ నేమ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ నేమ్, if I enter like this new name, it will ignore this value and it will consider the new value, అంటే ఓవర్ రైట్ చేసేస్తుంది అనమాట. లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ వాల్యూ అనేది ఓవర్ రైట్ చేసేస్తుంది ఈ యొక్క టెస్ట్ నేమ్ కి. ఎందుకు అన్నట్లయితే దిస్ ఆబ్జెక్ట్ ఓంట్ అలో డూప్లికేట్ కీస్. డూప్లికేట్ కీస్ ని ఆబ్జెక్ట్ అనేది అలో చేయదు. నౌ ఇఫ్ ఐ ట్రై టు రన్, యూ కెన్ సీ in the name, where is the name, we got new name, not test name, because of the behavior override. So remember, when you are going to take keys, you should not repeat the same keys again, because it will override the old value with the latest value. And next, for example, here I'm going to use the delete. So we have a delete method. So delete is actually a keyword, and here I'm going to mention my object. Like as we know, if you wanna access the value from the object, you can use through the key. And remember here, key which is nothing but either you can mention by using dot. For example, I want to remove the company, and later on I wanted to access my object here, and let's try it. Now you can see we don't have any company. And remember, not only by using the dot notation you can access the values, and also you can mention brackets. I mean that however we are using index, actually the same way you can use square brackets and to mention that key. Sorry, I forgot to mention the inverted quotation. Now you can try. See, we got the same output. సో ఏదో మీరు డాట్ నోటేషన్ త్రూ ఒక కీలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయొచ్చు, ఆర్ లేదు అన్నట్లయితే ఇలా ఇండెక్స్ ఎలా అయితే మనం మెన్షన్ చేస్తామో అలా కూడా కీలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయొచ్చు అనమాట. బట్ రిమెంబర్, వెన్ యూ ఆర్ యూజింగ్ లైక్ దిస్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్వర్టెడ్ కొటేషన్, అదర్వైజ్ ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. ఓకే, అండ్ నెక్స్ట్, and I think we had experience with the spread. So by using spread operator also you can able to update the object actually.
For example, just imagine I wanted to remove the company here, and I wanted to remove completely. So now just imagine my object is a normal object, and here later on what I'm going to do, let, for example, latest object is equals to, and I'm going to create an object. And what happened here, actually I wanted to use the same existed one, and also I want to add on like other keys and values. Further, you don't need to write all those old, I mean, like a key and value. Simply, you can use spread operator. So by using the spread operator, you can access that previous data as it is. I mean, that is మొత్తం destructure లాగా అయిపోతుంది అన్నమాట. So my object, and you can separate with comma, and by separating with comma, you can provide whatever the value you want. So here I'm giving like this. Now just try latest object here and see what output you will get. See, we got all the data, name, age, city, right? So this is what actually spread operator. మీరు ఆల్రెడీ ఉన్న డేటాని యాజ్ ఇట్ ఈస్ అలానే తెచ్చుకోవాలనుకుంటున్నారు, అంటే ఈ యొక్క ఐడెంటిఫైర్ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, అండ్ ప్యారలల్ గా కొత్త వాల్యూస్ ని ఏమైనా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ స్ప్రెడ్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ లాస్ట్, okay, so here I have my object. Here I'm going to do freeze. My object dot freeze. So here if you observe the freeze, and sorry, you don't need to console it. You can write it outside the console because we are not going to print anymore for the freeze. And here remember, you have to remember that, I mean, for few methods you have to use like this. Okay, now you can see object dot freeze. What actually you need to freeze? My object, అంటే ఏ ఆబ్జెక్ట్ మీరు ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫ్రీజ్ అంటే ఏం లేదు, ఇట్ విల్ మేక్ ఆబ్జెక్ట్ ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ విచ్ ఈస్ నథింగ్ బట్ చేంజబుల్. As a, I mean, developer, you can able to change that particular object later whenever you want. But when depends on the situation, I wanted to freeze. I mean, I like even in future I don't want to update this particular object. You can freeze it even by mistake. Also, like you can't able to update this particular value. So freeze will actually make them immutable. So mutable అంటే మనకి చేంజ్ అవుతుంది, immutable అంటే చేంజ్ అవ్వదు అని చెప్పేసి. Now same you can try it. For example, I'm trying to assign. So after freezing that, I'm trying to add new value for the my object, like test, because we don't have test here. So I'm going to add a new pair like a test. Now you can see I'm going to ask my object. Now let's see. See, type error, cannot add property test. Object is not extensible. అంటే immutable అనేది ఉందన్నమాట. Even not only add, even you can't remove. Okay, for example, ఒకసారి రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాము. To remove, you can make, I mean, like use delete. So here I'm going to use delete my object. Instead of company, I'm going to mention name, and here I'm going to make it comment and just run this. Delete remove అయ్యిందా? My object మనం అడిగాము. See, we have the delete. Sorry, name. ఇక్కడ తప్పేమని ఇచ్చాము మనము? లేదు కదా, నేమే కదా, కరెక్టే కదా. సారీ, ఏమైనా రాంగ్ ఉందా? లేదు కదా, నేమే కదా ఇచ్చాము. సో నేమ్ ఇచ్చాము, బట్ నేమ్ అనేది మనకి డిలీట్ ఏం అవ్వలేదు. ఎందుకంటే అది ఫ్రీజ్ ఉంది, లైక్ యూ కాంట్ ఏబుల్ టు అప్డేట్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. బట్ సిచ్యువేషన్ బట్టి మనకి ఏమవుతుంది అన్నట్లయితే, అంటే ఆబ్జెక్ట్ ని మనము ఎక్స్టెండ్ చేయొద్దు, అంటే లైక్ ఎడిట్, ఐ మీన్ లైక్ సారీ యాడ్ ఆర్ రిమూవ్ అయితే చేయొద్దు, బట్ ఉన్న వాల్యూస్ ని మాత్రం అప్డేట్ చేయొచ్చు అన్న ఒక పాయింట్ ఉంటుంది అనమాట. లైక్ ఇదంతా ఎక్కడ వస్తుంది అన్నట్లయితే, జస్ట్ ఇమాజిన్
అంటే ఇదంతా అసలు రియల్ టైమ్ సినారియోలో ఎలా ఉంటుంది అన్నట్లయితే ఆల్రెడీ మనము ఒక టేబుల్ అనేది అంటే లైక్ బ్యాక్ ఎండ్ లో ఒక టేబుల్ అనేది డిజైన్ చేసాం. బ్యాక్ ఎండ్ లో టేబుల్ డిజైన్ చేయడము అంటే అంటే యూజర్ ఇన్ఫర్మేషన్ మనం ఏం స్టోర్ చేసుకుందాం అనుకునేది. సో ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో 4 ఇవి నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఏజ్, సిటీ, నేమ్, స్టేట్. అండ్ ఇక్కడ నాకు వన్స్ యూజర్ సబ్మిట్ చేసినాక ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఎలా వస్తుందంటే డేట్ ఐ మీన్ డేటా ఇలా వస్తుంది. లైక్ ఐడి ఒకవేళ ఉందంటే ఐడి లేకపోతే సీరియల్ నెంబర్ అనుకోండి. ఇక్కడేమో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, ఏజ్ అండ్ సిటీ అండ్ స్టేట్. సో వన్స్ మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది అంటే మనకి యూజర్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు వాల్యూస్ వస్తుంది. లైక్ 1 2 3 ఇలా అనుకోండి. ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇందాక మనము యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి, ఈవెన్ యూ కాంట్ ఏబుల్ టు అప్డేట్ ఒక పర్టికులర్ వాల్యూ తీసుకొని అప్డేట్ కూడా చేయడానికి నీకు ఛాన్స్ లేదు. బట్ ఇది ఫ్రీజ్ లో నువ్వు ఎప్పుడైతే ఫ్రీజ్ అనేది యూజ్ చేస్తావో నీకు ఏమవుద్దంటే కంప్లీట్గా ఇది ఫ్రీజ్ అయిపోద్ది. నువ్వు అప్డేట్ చేయలేవు, యాడ్ చేయలేవు, రిమూవ్ చేయలేవు. బట్ నెక్స్ట్ అంటే నాకు ఈ టేబుల్ స్ట్రక్చర్ అనేది ఉంది. టేబుల్ స్ట్రక్చర్ యాడ్ చేయొద్దు, రిమూవ్ చేయొద్దు. యాడ్ ఎందుకు చేయొద్దు, అసలు రిమూవ్ ఎందుకు చేయొద్దు అంటే సింపుల్ అండి. ఒకవేళ యాడ్ చేసావు అనుకో, నువ్వు ఫస్ట్ ఏమో ఈ ఈ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అంటే 3 యూజర్స్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు నువ్వు ఓన్లీ 1 2 3 4 అడిగావు. బట్ ఎప్పుడైతే నువ్వు ఇంకొక యూజర్ వచ్చాడో, ఇంకొక యూజర్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నట్లయితే సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు. అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే లైక్ బ్లడ్ గ్రూప్ అనుకుందాము. ఈ బ్లడ్ గ్రూప్ అనేది నువ్వు ఇక్కడ తీసుకున్నావు, మరి వీళ్ళకి ఏమి ఇవ్వాలి నేను? అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి, ఏదో నువ్వు నల్ అనే ఒక వాల్యూతో రీప్లేస్ చేసుకో అని చెప్పేసి. బట్ నేను నల్ అనేది ఐ మీన్ లైక్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే నా సిచ్యువేషన్ అలా ఉంది, నేను నల్ అనే ఒక వాల్యూ యాక్సెప్ట్ చేయట్లేదు. సో అలాంటప్పుడు మనకి ఇంక వేరే ఆప్షన్ లేదు. సో ఈవెన్ వి కాంట్ అప్డేట్, అంటే ఈ టేబుల్ మనం అప్డేట్ చేయకూడదు, అంటే యాడ్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు. అండ్ ఈవెన్ తో లైక్ అప్డేట్ కూడా మనం ఎలా చేయొద్దు అన్నప్పుడు మనం ఫ్రీజ్ చేస్తాము. బట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ ఐ మీన్ లైక్ అప్డేట్ అనే దానికి ఎలా చేస్తాను అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అన్నట్లయితే ఇంకొక మెథడ్ ఉంటుంది, సిఎల్. ఈ సీల్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే ఇట్ విల్ అలో టు ఎడిట్ అండ్ ఇట్ ప్రివెంట్స్ ద యాడ్ అండ్ రిమూవ్. సో సీల్ అనేది మనకి జస్ట్ ఎడిట్ మాత్రమే చేస్తుంది. అండ్ ఇక్కడ ఒకసారి ఎడిట్ కూడా ట్రై చేద్దాము. ఇక్కడ ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత ఎడిట్ కూడా ట్రై చేద్దాం. మరి ఎడిట్ ఎట్లా ట్రై చేయొచ్చు అన్నట్లయితే మీరు సేమ్ మై ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అని తీసుకోండి. నేమ్ అని తీసుకొని ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ నేమ్ అనేసి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కన్సోల్లో మై ఆబ్జెక్ట్ అనేది నేను అడుగుతున్నాను. అండ్ ఇక్కడ చూడు న్యూ నేమ్ అని ఉంది కానీ లేటెస్ట్ నేమ్ రావట్లేదు. న్యూ నేమ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి న్యూ నేమే వస్తుంది, లేటెస్ట్ నేమ్ రావట్లేదు. ఎందుకు అంటే అది మనం ఫ్రీజ్ చేసాము, అది అప్డేట్ కూడా అవ్వదు, యాడ్ అవ్వదు, రిమూవ్ అవ్వదు, అండ్ అప్డేట్ కూడా అవ్వదు ఎప్పుడు నువ్వు ఫ్రీజ్ చేసినప్పుడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సీఎల్, మనకి సీల్ అనేది ఉంటుంది, సీఎల్. సో ఈ సీల్ చేసినప్పుడు ఏంటి అన్నట్లయితే యూ కెన్ నాట్ డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ట్రై చేద్దాము, చూద్దాం. సో నేను నేమ్ డిలీట్ చేయమని చెప్పాను, బట్ డిలీట్ చేసిందా? చేయలేదు. ఓకే, లేదంటే యాడ్ చేద్దాము, యాడ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనే కీ లేదు కాబట్టి ఓకే. సి కెనాట్ యాడ్ ప్రాపర్టీ టెస్ట్. ఓకే, యాడ్ చేయట్లేదు, రిమూవ్ చేయట్లేదు. నౌ ఇట్స్ టైమ్ టు అప్డేట్. అంటే మై ఆబ్జెక్ట్ డాట్ నేమ్, ఇక్కడ నేను లేటెస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. నౌ యూ కెన్ సీ ఇట్ ఈస్ అలోయింగ్ టు ఎడిట్.
update. So that's what actually the difference between freeze and CL. Interview lo aduguతారు common గా. So what exactly the difference between object method called freeze and CL? Okay. సో ఇంకా మనం ఇది రియల్ టైంలో తర్వాత యూజ్ అవుతుంది ఫ్రీజ్ అండ్ సిఎల్. అంటే సిచ్యువేషన్ బట్టి మన అంటే యూజర్కి ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఇస్తాం, కానీ లైక్ కొత్త ఫీల్డ్స్ కానీ అలా లైక్ యాడ్ చేయడానికి డిలీట్ చేయడానికి మాత్రం ఛాన్స్ ఉండదు అన్నట్టు. Okay, so that's what actually the list of methods we have for the object actually. And apart from that, just we can discuss at least one question, like interview related or for logic building based on the concept called functions, and also looping, and also condition, and array object. So just imagine we have an array of objects with the students details. ఓకే, ఫర్ లేదు అన్నట్లయితే మీరు ఏదన్నా తీసుకోండి. నేను జస్ట్ స్టూడెంట్స్ అనేది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియన్ అనో లేకపోతే ఒక పర్టికులర్ బ్రాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క డేటా ఉంది నా దగ్గర. ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డులో నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్లయితే జస్ట్ ఓవరాల్ అనాలిసిస్ అన్నట్టు, లైక్ మాక్సిమం లైక్ ఎంత యూజ్ చేస్తున్నారు అమౌంట్. లేదు అన్నట్లయితే నా దగ్గర ఒక 100 మెంబర్స్ ఉన్నారు, లైక్ నా క్లయింట్స్ మొత్తం 100 ఉన్నారు. ఈ 100 క్లయింట్స్ లో మాక్సిమం లిమిట్ కానీ లేకపోతే ఉన్న లిమిట్ లోనే మాక్సిమం ఎవరికి ఉంది, మినిమం ఎవరికి ఉంది, లేకపోతే యావరేజ్ అసలు ఎంత ఉంది అని చెప్పేసి. లేదంటే ఒకవేళ స్టూడెంట్స్ గా చూసుకున్నట్లయితే మాక్సిమం మార్క్స్ ఎవరికి వచ్చింది, లేదు అన్నట్లయితే మినిమం మార్క్స్ ఎవరికి వచ్చింది, లేకపోతే యావరేజ్ మార్క్స్ ఎంత. సో దీన్ని మనం లైక్ కనుక్కోవడానికి ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అన్నట్టు. సో ఇప్పుడు ఒకటి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు అన్నట్లయితే అన్ని కలిపి ఒకే రకంగా అడగచ్చు, ఒకే క్వశ్చన్ లో అడగచ్చు. సో బిల్డ్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద మాక్సిమం మార్క్స్ and the minimum marks and average marks from the students list. Students array. Students array ఇస్తాను నీకు. దాంట్లో స్టూడెంట్స్ నేమ్స్ ఉంటుంది అండ్ ద మార్క్స్ ఉంటుంది. అండ్ ఆ మార్క్స్ ని బేస్ చేసుకొని మాక్సిమం ఎవరికి వచ్చింది, మినిమం ఎవరికి వచ్చింది, అండ్ యావరేజ్ ఎంత ఉంది అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు నువ్వు ఒక ఫంక్షన్ అనేది రాయాలి. ఆ ఫంక్షన్ లో నువ్వు ఏం చేయాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకెళ్ళాలి. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నువ్వేం చేయాలి, ఇంకొక స్టూడెంట్ దాంతో కంపేర్ చేయాలి. బట్ నువ్వు కంపేర్ చేయాలంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ వాళ్ళ యొక్క మార్క్స్ నువ్వు స్టోర్ చేసుకోవాలి. సో జస్ట్ నేను ప్రోగ్రామ్ తో చెప్తాను, మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అక్కడ చెప్పాలంటే టైం వేస్ట్. సో లేదు మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి మనం వచ్చి మాట్లాడుకుందాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ కామెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ కాపీ. Let's students. So here this is what actually the students name 1, and here I'm going to take marks. So marks, for example, I'll take 99. Name 2, 37. For example, 77. Name 3, 29 and 55. Name 4. ఓకే ఫైన్. సో 4 రికార్డ్స్ చాలు, అది 4 అయినా 40 అయినా. లాజిక్ ఈజ్ సేమ్, ఎంత కంటెంట్ ఉందనేది మ్యాటర్ కాదు, లాజిక్ అనేది మనకు మ్యాటర్ అన్నట్టు. సో నౌ as I told you, build a function to find the maximum and the minimum and average marks based on the given array. So now first I am going to create the function.
So as I told you, function we can create either traditional way, traditional way, like uh, by using function keyword and the name, and we are going to give some block, or the modern way, that like using arrow function. So anything is fine. So for arrow function, how we can create, we can take any one keyword, because the arrow function, which is nothing but we are going to assign the function to a variable. So now here I'm going to provide the name, for example, analyze. Okay, so analyze marks. So this is what actually the function. And here, to analyze the marks, obviously I need to pass the data, so that I'm going to give parameter as a data. So now what actually we need to do? First, I'm going to make it, to create, I'm going to create few variables called let total is equals to 0. Initially, I'm going to make it 0. And also here what I'm going to do, let max. By default, I'm going to make max value. So data of 0 dot marks. సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే, అసలు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, ఇనీషియల్ గా మనం టోటల్ 0 పెట్టుకున్నాము. అండ్ 0 ఎందుకు పెట్టాము అన్నట్లయితే, మార్క్స్ అన్నమాట. అంటే లైక్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ ని మనము ఇక్కడ తర్వాత స్టోర్ చేసుకుంటాము. అండ్ లెట్ అనే కీవర్డ్ మనకు ఉన్నది అందుకే అన్నమాట. టు అప్డేట్ లేటర్ ఇఫ్ యూ వాంట్. అండ్ ఇక్కడ మ్యాక్స్ అంటే ఏంటి? మాక్సిమం మార్క్స్. ఈ మాక్సిమం మార్క్స్ మరి ఎందుకు మనం ఇలా తీసుకున్నాము అంటే, నేను ఉన్న అందరు స్టూడెంట్స్ లో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టూడెంట్ మాక్సిమం అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అన్నట్లయితే, నెక్స్ట్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని ఈ యొక్క మార్క్స్ తో నేను కంపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మాక్సిమం మార్క్స్ మనకి 99 అనుకుందాము. అది ఫస్ట్ స్టూడెంట్ కే ఉంది అనుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రతి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మార్క్స్ అనేది నేను ఏం చేస్తాను, ఈ యొక్క స్కోర్ తో కంపేర్ చేస్తాను. ఒకవేళ వచ్చే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో ఉన్న మార్క్స్ ఈ యొక్క వాల్యూ కన్నా ఎక్కువ ఉంది అంటే, నేను ఏం చేస్తా అంటే మ్యాక్స్ వాల్యూ ఆ వాల్యూతో అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసి దాని తర్వాత ఏం చేస్తాను, అది మ్యాక్స్ వాల్యూ లాగా కనుక్కుంటా. లేదు, వచ్చే ప్రతి వాల్యూ దీనికన్నా తక్కువ ఉందంటే దీన్ని నేను మ్యాక్స్ వాల్యూ లాగా అలానే ఉంచేస్తా. అండ్ సేమ్ అలానే let minimum. So minimum is equals to data of 0, same మార్క్స్. అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ ని నేను ఏమనుకుంటున్నాను, మార్క్స్ అనేది మినిమం అని కూడా అనుకుంటున్నాను. సారీ, ఇక్కడ నేను ట్రెడిషనల్ వే ఆఫ్ ఫంక్షన్ అనేది నేను అనుకుంటున్నాను. సారీ, మనం అనుకుంది యారో ఫంక్షన్ కదా. సో యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇలా. అంటే ఒక వేరియబుల్ కి మనం ఏం చేస్తాము, ఫంక్షన్ అంతా అసైన్ చేస్తాము. సో ఇక్కడ నువ్వు ఏం చేయాలి, యారో అనేది ఇవ్వాలి. ఇది మనకి యారో ఫంక్షన్ అనమాట. లైక్ వాట్ ఇఫ్ we want to create like a traditional function, same function analyze marks data, however you want you can do this. ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు, రెండిట్లకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. రిమెంబర్, ఏదైనా మీకు అదే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మీకు ఏది ఈజీ ఉందంటే దానికి వెళ్ళొచ్చు. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు దాకా మనం ఇది నేర్చుకున్నాము, కొంచెం ఇది రిపీటెడ్ గా వాడుతూ ఉన్నప్పుడు ఇది కూడా మీకు అర్థం అవుతుంది అని చెప్పేసి అంతే. సో లేదులే మాకు ఇదే కావాలి అంటే మీ ఇష్టం, మీరు ఇదే తీసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసే విధానం మారుతుంది అంతే. కాల్ చేయడం కానీ వాల్యూస్ పంపించడం, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే ఫైన్. ఇప్పుడు నాకు డేటాలో ఏముంది అన్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. నేను ఈ స్టూడెంట్స్ అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా. అంటే ఇప్పుడు ఏంటి, డేటా విచ్ ఇస్ నథింగ్ బట్ అరే. And now I want to get one by one student information. So use loop. ఇంకేం చేస్తాం, లూపింగే కదా. For let student of data అవుట్ ఆఫ్ స్టూడెంట్స్. ఆర్ లేదు మా కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు పని చేయండి. సో మేక్ ఇట్ యాజ్ సేమ్ లైక్ స్టూడెంట్స్ అని పెట్టుకోండి. మరి అక్కడ ఇచ్చాం ఇక్కడ ఇచ్చాం ప్రాబ్లం ఏమి ఉండదా? ఇక్కడ ఐడెంటిఫైర్ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇది నేను పారామీటర్ నేమ్ స్టూడెంట్స్ అని పెట్టుకున్నా, ఏం కాదు. దట్ ఈస్ అప్ టు యూ, మీ అండర్స్టాండింగ్ ని బట్టి మీరు ఇవ్వచ్చు.
ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అంటే స్టూడెంట్స్ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఒక్కొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను. అంటే ఫస్ట్ లూప్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ స్టూడెంట్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది లోపలికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ నేను తీసుకున్నా లోపలికి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనం లూపింగ్ అనేది స్టార్ట్ చేసామో టోటల్ మార్క్స్ అనేది ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ మార్క్స్ అయిపోవాలి. అంటే ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ ఏదైతే ఉందో దాన్నే నేను టోటల్ అనేసి అనుకుంటున్నాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఆపరేటర్స్ total plus is equals to student dot marks. సో ఇప్పుడు నాకు టోటల్ ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే అంటే ఆ స్టూడెంట్ మార్క్స్ ఉన్నదో అది అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు మనకి టోటల్ అన్నట్లయితే లాస్ట్ లో మనం ఏం చేస్తామంటే యావరేజ్ కనుక్కోవాలి కదా. సో యావరేజ్ కనుక్కోవడానికి టోటల్, మాక్సిమం కనుక్కోవడానికి మినిట్స్, మినిమం కనుక్కోవడానికి మిన్, సింపుల్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఆ యొక్క మార్క్స్ టోటల్ లోకి యాడ్ చేసుకున్నాను. జీరో కాస్త ఏమవుతుంది, అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాంతో యాడ్ అయిపోతుంది. ఓకే, మరి దాని తర్వాత నేను ఏం చేయాలి, మరి వీడు మాక్సిమం అనేసి నేను అంటే లైక్ కన్ఫర్మేషన్ చేశాను. బట్ థింగ్ ఏంటి అన్నట్లయితే రూల్ కదా ఇది, అంటే వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేయాలి. సో రూల్ యాజ్ పర్ ద రూల్ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ చెక్ చేసి అక్కడ అప్డేట్ చేసుకుంటున్నాను. సో దట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఇఫ్ స్టూడెంట్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ మార్క్స్ మార్క్స్ మ్యాక్స్. ఇక్కడ మాక్సిమం వాల్యూ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ మనకి 77 అని ఒక వాల్యూ ఉంది, అండ్ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ 25 అని ఒక వాల్యూ ఉంది. ఇది మినిమం, ఇది మాక్సిమం అనమాట. బట్ ఇప్పుడు అంటే మనం డిఫాల్ట్ తీసుకున్న వాల్యూ ఇది మినిమం అండ్ మాక్సిమం అని చెప్పేసి. లేదా అంటే దీన్ని కూడా మీరు ఎలా అయితే ఇక్కడ జీరో పెట్టారు సేమ్ జీరో పెట్టచ్చు. అండ్ జీరోతో ఫస్ట్ కంపేర్ చేసుకొని ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో అది ఒకటి పెద్దదైతే అక్కడ వాల్యూ అప్డేట్ చేస్తాము. అలా ఉన్న ప్రతి దానికి చేయొచ్చు. బట్ నేనేం చేస్తున్నా అంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ని మ్యాక్స్ అనుకుంటున్నాను, అండ్ అదే స్టూడెంట్ మార్క్స్ ని మినిమం అనుకుంటున్నాను. దాని తర్వాత ఎలా అయినా నువ్వు అప్డేట్ చేయాల్సింది, అది మ్యాక్స్ అయినా ఐ మీన్ లైక్ ఒక వాల్యూ ఇచ్చినా నువ్వు అప్డేట్ చేయాలి, జీరో ఇచ్చినా అప్డేట్ చేయాలి. ఓకే, సో నా ఒకవేళ వచ్చిన మార్క్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే లూప్ అవుతున్నాడో అంటే ఫస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో ఒకవేళ వీడి మార్క్స్ అనేది అంటే అది ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి నేను ఫస్ట్ అంటున్నాను, లేదంటే ఇప్పుడు లాస్ట్ ఇటరేషన్ అనుకో వీడైతాడు. సో వీడి మార్క్స్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మ్యాథ్స్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 77 అనుకుంది, వీడి మార్క్స్ కన్నా ఎక్కువ, ఒకవేళ ఎక్కువ అయితే నేను ఏం చేస్తాను, ఈ మార్క్స్ తో మ్యాథ్స్ అనే ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని అప్డేట్ చేస్తాను. సి ఒకవేళ ఎక్కువ అయితే నేను ఏం చేస్తున్నాను, మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ డాట్ మార్క్స్. ఇదన్నమాట లాజిక్, సింపుల్. సేమ్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ అనదర్ కండిషన్, స్టూడెంట్ డాట్ మార్క్స్ ఈజ్ లెస్ దెన్ మిన్. ఒకవేళ మినిమం కన్నా ఇక్కడ ఉన్న మార్క్స్ అనేది తక్కువ అయితే నేనేం చేస్తాను, సేమ్ మిన్ ఈజ్ ఈక్వల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న వాల్యూని అప్డేట్ చేస్తున్నాను, స్టూడెంట్ డాట్ మిన్. ఇదన్నమాట. సో ఒకసారి ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, స్టూడెంట్స్ ని ఇక్కడ తీసుకొస్తాము, అంటే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు అక్కడ ఉన్న పైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, లోపలికి వస్తుంది, ఒక్కొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీరోతో రీప్లేస్ చేసిన నో ప్రాబ్లం, బట్ ఫస్ట్ మనం అలా తీసుకున్నాము, దాని తర్వాత మళ్ళీ జీరోతో అప్డేట్ చేద్దాం. సో ఇక్కడ అంతా ప్రాసెస్ అనేది అయిపోయింది అనమాట. నువ్వు టోటల్ ని అప్డేట్ చేసుకున్నావు, మ్యాథ్స్ ని అప్డేట్ చేసుకున్నావు, మినిమం అప్డేట్ చేసుకున్నావు. ఎప్పుడు ప్రతి ఇటరేషన్ కి, ప్రతి ఇటరేషన్ లో నువ్వేం చేసావు, 3 వాల్యూస్ ని అప్డేట్ చేసుకున్నావు. అంటే లాస్ట్ ఇటరేషన్ లో కూడా లేటెస్ట్ అప్డేటెడ్ వాల్యూనే ఉంటుంది. సో ఇప్పుడు నాకు అప్డేటెడ్ వాల్యూస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఈ 3 వేరియబుల్స్ లో ఉన్నాయి, టోటల్, మాక్సిమం అండ్ మినిమం, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ వాల్యూస్ నాకు కావాలి కాబట్టి ఈ యొక్క వాల్యూని నేను రిటర్న్ చేసుకుంటాను. సో దానికోసం మనం యూజ్ చేసేది రిటర్న్ కీవర్డ్ అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్. వెన్ యూ హ్యావ్ రిటర్న్ కీవర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ యూ కెన్ సే ఇట్ లైక్ విత్ రిటర్న్. సో రిటర్న్ అనేది నువ్వు జస్ట్ ఒక నంబర్నే ఇవ్వాలని రూల్ లేదు, లేదంటే num1 ప్లస్ num2 ఇవ్వాలనే రూల్ లేదు. నువ్వు రిటర్న్ పక్కన ఏమి ఇచ్చినా అదే రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ నేను రిటర్న్ పక్కన హాయ్ అని ఇచ్చాను అనుకోండి, నాకు ఈ ఫంక్షన్ అంతా కాల్ అయిపోయిన తర్వాత నాకు హాయ్ అనేది రిటర్న్ అవుతుంది. ఒకసారి చూడండి,
అనలైజ్ మార్క్స్ అని చెప్పేసి నేను ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు రిజల్ట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్ టు స్టోర్ ద రిజల్ట్స్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ console.log రిజల్ట్ అని చెప్పేసి. నౌ ఇక్కడ చూడండి హాయ్ అని రిటర్న్ అయింది. ఎందుకు? నువ్వు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత హాయ్ అని రిటర్న్ చేసావు. లేదు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ హలో అని చెప్పావు అన్నట్లయితే నీకు సేమ్ అదే హలో అని వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నువ్వు హలో అనేది రిటర్న్ చేద్దాం అనుకో. సేమ్ అలానే ఇప్పుడు నేను ఏమంటున్నాను అన్నట్లయితే ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ ఎంటీ ఆబ్జెక్ట్ ని ఇచ్చాను అనుకో, నాకు అక్కడ ఏది నువ్వు ఇచ్చావో అదే వస్తుంది, సింపుల్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే ఈ యొక్క ఎంటీ ఆబ్జెక్ట్ లోపల కొన్ని అంటే ఆబ్జెక్ట్ ని లైక్ రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను యావరేజ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ అనే ఒక కీ ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అన్నట్లయితే యావరేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? టోటల్ మార్క్స్ బై లైక్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ నేను టోటల్ అనే దాంట్లో నాకు మార్క్స్ అన్ని ఉన్నాయి కాబట్టి టోటల్ అని చెప్పేసి, అండ్ లెంత్ అంటే లైక్ కౌంట్ అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? ఇక్కడ ఏదైతే స్టూడెంట్స్ అని ఉందో ఆ స్టూడెంట్స్ యొక్క లెంత్ ఏదైతే ఉందో దాన్ని. సో దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ని లోపలికి తెచ్చుకున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ స్టూడెంట్స్ డాట్ లెంత్. ఐ థింక్ ఆల్రెడీ మనకి లెంత్ అనే ఈ యొక్క నొటేషన్ గురించి తెలుసు. అండ్ దీంతో పాటు ఇంకా నీకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం. ఓకే, మాక్సిమం వచ్చేసి సేమ్ మ్యాక్స్ అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మ్యాక్స్ ఎక్కడ ఉందంటే ఇది పైన అక్కడ ఉంది. అండ్ టోటల్ ఎక్కడ ఉందంటే కంట్రోల్ హోల్డ్ చేసి అలా క్లిక్ చేయండి, ఇక్కడ ఉంది. అండ్ సేమ్ అలానే మినిమంకి. సో నౌ జస్ట్ సీ. ఏమైంది? యావరేజ్ మార్క్స్ ఇచ్చింది, మాక్సిమం ఇచ్చింది, మినిమం ఇచ్చింది. మినిమం ఎందుకు ఇవ్వలేదు? మనం ఏమి ఇక్కడ అప్డేట్ చేయలేదా? సారీ, మినిమం min is equals to student dot ఇక్కడ ఏమని ఉంది మనకి? సారీ, ఇక్కడ మనము స్టూడెంట్ డాట్ మార్క్స్ ఇచ్చాము. ఓకే ఓకే, ఇక్కడ స్టూడెంట్ డాట్ మిన్ అని ఇచ్చామండి. బట్ స్టూడెంట్ అనే కీలో ఆబ్జెక్ట్ లోపల మిన్ అనే వాల్యూ అసలు లేదు కదా, మార్క్స్ అని ఉంటుంది. సో యూ హ్యావ్ టు కంపేర్ విత్ మార్క్స్ ఓన్లీ, నాట్ మిన్. అందుకే మనకి డిఫైన్ అని వచ్చింది, ఎందుకంటే అది లేదు కదా. ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి, మినిమం 29, మాక్సిమం 99, యావరేజ్ 65. ఇదన్నమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం మళ్ళీ ఇక్కడ ఆపరేటర్స్ లైక్ యాడ్ అండ్ అసైన్ యూజ్ చేసాము, ఈజ్ ఈక్వల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసాము. అండ్ ఇది రిటర్న్ అనమాట, ఆల్రెడీ మనకి ఫంక్షన్స్ లో తెలిసింది. సో ఇది ఇలా నువ్వు లైక్ వర్క్ చేస్తావు అన్నమాట రియల్ టైంలో. అండ్ సేమ్ అలానే ఒకవేళ మనము వర్క్ చేయాలి అన్నట్లయితే వీ కెన్ యూజ్ ఈవెన్ డిఫరెంట్ వే. లైక్ ఇంకా మనం డిఫరెంట్ ఫంక్షన్ లైక్ వేతో మనం చేయొచ్చు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమన్నా తీసుకున్నాము, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఎండ్ చేసేసుకున్నాము. లైక్ ఇప్పుడు ఏం చేద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే అరే తీసుకుందాం, మళ్ళీ ఇంకా కొత్త అరే ఏమొద్దు. I'll take ఎగ్జాంపుల్ 2. ఈ ఎగ్జాంపుల్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేసి ఇద్దాము. నేను 35 కన్నా తక్కువ వస్తే పాస్ అని చెప్తాను, సారీ ఫెయిల్ అని చెప్తాను. లేదా అన్నట్లయితే పాస్ అని చెప్పేస్తాను. ఇక్కడ ఇంకొక ఇద్దరు ఇవన్నీ చేద్దాము. ఫెయిల్ ఆల్రెడీ ఉన్నారు కదా, సరే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫంక్షన్, arrow ఫంక్షన్ తీసుకుంటాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు arrow ఫంక్షన్ అని చెప్పాను కదా.
ఎందుకంటే ఇది కూడా అలవాటు చేసుకోవాలి మనము. అండ్ ఇక్కడ నేను రిజల్ట్ స్టేటస్ ఈ స్టూడెంట్స్ అనే ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నువ్వు ఏదన్నా నేమ్ పెట్టుకోవచ్చు, డేటా అని పెట్టచ్చు, ఇన్ఫో అని పెట్టచ్చు, లేకపోతే సేమ్ అదే పెట్టచ్చు స్టూడెంట్స్ అని, నీ ఇష్టం. బట్ ఐ గో విత్ డేటా, ఎందుకంటే స్టూడెంట్స్ అన్నా కానీ మళ్ళీ ఒక ఇదిగా ఉంటుంది. సో ఇక్కడ నేను సేమ్ ఇందాక ఎలా అయితే ఇనీషియల్ గా ఒక వేరియబుల్స్ తీసుకున్నాము, సేమ్ లైక్ ఫస్ట్ పాస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే పాస్ కౌంట్ తీసుకున్నా, ఎంతమంది పాస్ అయ్యారు. సేమ్ అలానే ఫెయిల్, సో ఎంతమంది ఫెయిల్ అయ్యారు. సో ఇనీషియల్ గా నేను 0 అని పెట్టుకున్నాను. అది నువ్వు 0 ఇచ్చినా తర్వాత అప్డేట్ చేయాలి, 1 ఇచ్చినా అప్డేట్ చేయాలి, 2 ఇచ్చినా అప్డేట్ చేయాలి. బట్ ఎప్పుడైనా 0 ఇచ్చుకుంటే కొంచెం బెటర్ అన్నట్టు ఇలాంటి సిచ్యువేషన్ లో. సో సేమ్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫర్ లెట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా నువ్వు స్టూడెంట్ అని తీసుకో, లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ అని తీసుకో, లేదు అన్నట్లయితే సింగిల్ అని చెప్పేసి తీసుకో, నీ ఇష్టం ఎలా తీసుకో, నో ప్రాబ్లం. నేనైతే స్టూడెంట్ అని తీసుకున్నాను, స్టూడెంట్ ఆఫ్ డేటా. ఓకే, ఫర్ లూప్ లోపల. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటా స్టూడెంట్ డాట్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ అట్లీస్ట్ ఆర్ ఈక్వల్స్ టు, ఒకవేళ మీరు ఇద్దాం అనుకుంటే ఆర్ ఈక్వల్స్ టు 35. ఒకవేళ స్టూడెంట్ మార్క్స్ 35 ఆర్ ఎక్కువ అయితే సింపుల్ వాట్ యూ నీడ్ టు డూ, జస్ట్ అప్డేట్ దిస్ వాల్యూ, అంటే దానికి ఒకటి వాల్యూ యాడ్ చేయి. ఏదో యూ కెన్ గో విత్ ద పాస్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇదైనా చేయొచ్చు, లేదు అన్నట్లయితే పాస్ ప్లస్ ప్లస్ అయినా చెప్పొచ్చు. బట్ ఐ రికమెండ్ ద సెకండ్ వన్. ఓకే, ఏదన్నా సేమ్ వస్తుంది. అండ్ లేదు ఎల్స్ అని చెప్పేసి డైరెక్ట్గా ఫెయిల్కి వెళ్ళిపో, ఫెయిల్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి. And finally, what I'm going to do, I'm going to return the both pass and fail in an object. So I'll take pass and fail. Simple. Just run this function. What happened? ఏదో మిస్టేక్ ఉంది. ఓకే, సారీ. రిటర్న్ చేసాము, రిటర్న్ చేసింది వాల్యూ వచ్చి ఇక్కడ ఉంది, బట్ దాన్ని అడగాలి కదా. లెట్ రిజల్ట్స్ అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్స్ అని చెప్పేసి now you can see fail 2 అంట, పాస్ 2 అంట. ఒకసారి ఇక్కడ నేను ఇది 75 చేస్తాను, ఇప్పుడు పాస్ 3 రావాలి. సో ఇలా అనమాట. సో ఇవే కాదు అంటే లైక్ ఇంకా మీరు డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట, మీరు ఆలోచన చేసే విధానం బట్టి. Okay, so these are the examples, and I hope you understand what exactly mean by higher order function and callback functions. And don't worry, we can discuss these higher order and callback functions again in the advanced concept. So in that situation, like you'll get even more information regarding this. Okay, so guys, that's it for today.